ఎంతో రుచిగా ఎంతో ఎమ్మీగా ఉండేటువంటి పాలకూర పెసరపప్పు ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం సోక్ చేసుకుని పెట్టుకుంటాం. అదేవిధంగా పాలకూరను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకుంటాం. బాణలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అదేవిధంగా ఒక ఆనియన్ విధంగా చిలుకల్లో కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తామండి. ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక 5-6 యాడ్ చేసుకుంటాము. టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటామండి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఎప్పుడు ఆకుకూరలో వండుకునేటప్పుడు, ఎందుకంటే ఆకుకూరలో సహజంగానే సాల్ట్ కంటెంట్ ఉంటుందండి. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసుకుని తరుక్కుని పెట్టుకున్నటువంటి పాలకూరని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. నేను ఇక్కడ 4 కట్టలు పాలకూర తీసుకున్నానండి. అదే విధంగా ఒక స్మాల్ కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తామండి. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. ఇంక మూత పెట్టేసాను నేను. ఆఫ్టర్ 5 మినిట్స్